అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి రామానాయుడు పాల్గొని శ్రమదానం చేశారు. కార్మికులతో కలిసి ఇసుక, కంకర, సిమెంట్, గమేలాలు మోసారు మంత్రి రామానాయుడు. ఇక అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల నిర్మాణ పనులు దశల వారీగా పూర్తి చేశామన్నారు మంత్రి. మహానీయుల విగ్రహాల స్థాపన, వాటి పరిరక్షణ పనుల్లో స్వయంగా పాల్గొంటే ఎంతో సంతృప్తినిస్తుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రెండు 2024లో మూడవసారి శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన పాలకుల్లో నియోజకవర్గంలో నేను మొదలుపెట్టినటువంటి పని ఆర్యపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించి పైకప్పు నిర్మాణం. ఆ స్ఫూర్తితోటే నా పాలకుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి, భారత జాతి ముద్దు బిడ్డ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ఆ రోజునటువంటి రాజకీయాలు తప్ప లేకపోతే ఆయన ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించేటువంటి మహోన్నతుడు. అటువంటి మహనీయుల విగ్రహాలు ఎండకి వానకి మరి తడుస్తూ ఎండుతూ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్, బాబు జగజ్జీవన్ విగ్రహాలన్నిటికీ కూడా ఆ పైకప్పుని మరి ఏదైతే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనే కాకుండా అందులో అవకాశం ఉన్నంత వరకు కూడా నేను కూడా శ్రమదానం చేసి ఆ మహనీయుల స్ఫూర్తితో నేను కూడా పనిచేయాలి అనేటువంటి ఆలోచనతో మరి ఏదైతే మొన్ననే వారం రోజుల క్రితం చింతపూర్ గ్రామంలో మరి ఆ రోజు ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి మరి యొక్క స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించి ఈరోజు ఆ స్లాబ్